హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించి అయస్కాంతంతో ఆటలు అనే పాఠ్యాంశంలోని డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన పాయింట్స్ని అలాగే ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ మరియు డైలీ కరెంట్ అఫైర్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సహజ అయస్కాంతం లాంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సహజ అయస్కాంతం లాంటి రాళ్లను ఎలా పిలుస్తారు అంటే లోడ్ స్టోన్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి చేత అయస్కాంతం అనేది కనుగొనబడింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేయడం జరుగుతుంది. అయస్కాంతం దండాయస్కాంత రూపంలో, గుర్రపు నాడ అయస్కాంత రూపం, వలయాకార అయస్కాంతం, బిల్ల అయస్కాంతం ఇలా 4 రూపాల్లో అయస్కాంతాన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను, అయస్కాంతం ఏ పదార్థాలను అయితే ఆకర్షిస్తుందో ఆ పదార్థాలను అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. ఉదాహరణకి ఇనుము, ఉక్కు అనేటివి అయస్కాంత పదార్థాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలుగా పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఉదాహరణలు ప్లాస్టిక్, కర్ర, కాగితం, వెండి, రాగి మొదలగునవి అనయస్కాంత పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంతం ఆకర్షించే లక్షణం ఉంటుంది. అయస్కాంతానికి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండదు. దానిలోని 2 కొనలలో ఎక్కువగా ఉంటుంది. వాటిని ధ్రువాలుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంతంను స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచించడం జరుగుతుంది, దిక్కులను సూచించడం జరుగుతుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అని పిలుస్తారు. అయస్కాంత దిశా ధర్మం ఆధారంగా దిక్సూచిని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే దిక్సూచిని కనుగొన్న దేశం వచ్చేసి చైనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సజాతి ధృవాలు నార్త్ సౌత్ వికర్షించుకుంటాయి. సజాతి ధృవాలు ఎప్పుడు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. నార్త్ సౌత్ అనేటివి ఆకర్షించుకోవడం జరుగుతుంది. భూమి ఒక పెద్ద సహజ అయస్కాంతంలాగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంతంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు ఒక అయస్కాంత పదార్థం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించిన లేదా వికర్షించిన చేయకపోతే, ఆకర్షణ వికర్షణ లేకపోతే ఆ వస్తువును అనయస్కాంత పదార్థంగా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే సాధారణ అయస్కాంతాలను వేటితో తయారు చేస్తారు అనేది ప్రశ్న. ఇనుము లేదా ఉక్కుతో సాధారణ అయస్కాంతాలను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బలమైన అయస్కాంతాల తయారీకి వాడే మిశ్రమ లోహం చూసుకున్నట్లయితే దీనిని ఆల్సికో అని పిలుస్తారు. దీనిలో అల్యూమినియం, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ వీటి మిశ్రమాన్ని బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం ఏది అంటే నియోడైమినియం. ఇప్పటి వరకు తెలిసిన అయస్కాంతాలలో బలమైన అయస్కాంతం నియోడైమియం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నియోడైమియం అనేది మిశ్రమ లోహం. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపించడాన్ని అయస్కాంత ప్రేరణ అని పిలుస్తారు. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతం వలె పనిచేస్తుంది.
ఆ ధర్మాన్నే అయస్కాంత ప్రేరణ అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినప్పటికీ ప్రతి ముక్క కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. ఒక అయస్కాంతాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఆ చిన్న ముక్కలు కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏకంక అయస్కాంత ధ్రువాలు అనేటివి ఉండవు. ఒక అయస్కాంతం చుట్టూ ఎంత మేర ఆకర్షణ లేదా వికర్షణ పనిచేస్తుందో ఆ ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. ఒక అయస్కాంతం దాని చుట్టూ మేర ఎంత ఆకర్షణ లేదా వికర్షణ పనిచేస్తుందో ఈ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అయస్కాంత క్షేత్రం త్రిమితీయం. అయస్కాంత క్షేత్రంలో ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు బలరేఖలు అనేటివి ప్రయాణించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ అయస్కాంత బలరేఖలు వక్రరేఖలు ఖండించుకోవు. భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైంది అని ప్రశ్న అడగడం జరిగింది. 20 రెట్లు అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూకేంద్రంలో ఉండే ఇనుము నికెల్ లోహాల వలన భూమి యొక్క అయస్కాంతంగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుందాం. సహజ అయస్కాంతాలను ఏమంటారు? ఇక్కడ లోడ్ స్టోన్స్, మ్యాగ్నటైట్, హెమాటైట్, ఫెరైట్ అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సహజ అయస్కాంతాలను లోడ్ స్టోన్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంతాలను కనుగొన్నది ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మ్యాగ్నస్. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి అయస్కాంతాలను కనుగొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అయస్కాంతం ఆకర్షించని పదార్థానికి ఉదాహరణ ఏది? ఇక్కడ ఇనుము ఆకర్షించే పదార్థం, ఉక్కు అనేది ఆకర్షించే పదార్థం, నికెల్ అనేది అయస్కాంతానికి ఆకర్షించే పదార్థం, ప్లాస్టిక్ అనేది అయస్కాంతానికి ఆకర్షించని పదార్థం. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అయస్కాంతం యొక్క ఆకర్షణ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 మధ్యలో, ఆప్షన్ 2 ధ్రువాల వద్ద, ఆప్షన్ 3 అన్ని ప్రాంతాలలో, ఆప్షన్ 4 అసలు ఉండదు. అయస్కాంతం యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉండే ప్రాంతం వచ్చేసి ధ్రువాల వద్ద అనేది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ దిక్సూచిని కనుగొన్న దేశం ఏది? దిక్సూచిని కనుగొన్న దేశం చైనా. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూసుకుందాం. సజాతి ధ్రువాలు ఏమి చేస్తాయి? సజాతి ధ్రువాలు ఎల్లప్పుడూ వికర్షించుకుంటాయి. ఇవి నార్త్ ఎల్లప్పుడూ వికర్షించుకోవడం జరుగుతుంది. నార్త్ సౌత్ ఎల్లప్పుడూ ఆకర్షించుకుంటాయి. కాబట్టి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నా. భూమి ఎలాంటి అయస్కాంతం? భూమి అనేది ఒక సహజ అయస్కాంతంగా పనిచేయడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే బలమైన అయస్కాంతాల తయారీకి వాడే లోహం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అల్నికో. బలమైన అయస్కాంతాల తయారీకి వాడే మిశ్రమ లోహం వచ్చేసి అల్నికో. దీనిలో అల్యూమినియం, కోబాల్ట్, నికెల్, ఫెర్రస్ అనే మూలకాలు ఉండడం జరుగుతుంది. వీటిని అల్నికో అని పిలుస్తారు, ఈ మిశ్రమ లోహాన్ని. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయస్కాంతం వలె పనిచేయడం జరుగుతుంది. ఒక వస్తువు దండాయస్కాంతపు ధ్రువం ఒకటి ఆకర్షించి రెండవది వికర్షించినట్లయితే అది అయస్కాంతం వలె పనిచేయడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నియోడైమియం. నియోడైమియం అనేది ఇప్పటివరకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
నియోడైమియం అంటే ఏమిటి? నియోడైమియం అనేది ఒక మిశ్రమ లోహం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని ఏమంటారు? ఒక అయస్కాంత పదార్థం ఇంకొక అయస్కాంత పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ అయస్కాంత లక్షణాన్ని చూపిస్తే దాన్ని అయస్కాంత ప్రేరణగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఒక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినప్పటికీ ప్రతి చిన్న భాగంలో ఎన్ని ధ్రువాలు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 భాగాలు. ఒక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతి చిన్న భాగం అనేది 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిగి ఉంటుంది ప్రతి చిన్న ముక్క అనేది. కాబట్టి 2 ధ్రువాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 20 రెట్లు శక్తివంతమైంది. భూ అయస్కాంత తీవ్రత కన్నా భూ అయస్కాంత తీవ్రత అనేది ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతంగా ఉండడం జరుగుతుంది. ఇది 6th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించి అయస్కాంతంతో ఆటలు అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్స్. డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ బిట్లు. అలాగే డెట్ టు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.